హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగున్నారు, అందులో మేము ఉండాలి. మేమైతే ఇక్కడ రాంపల్లి దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఇంట్లోకి ఇవాళ గృహప్రవేశం ఉందని చెప్పడం వల్ల మేము రావడం అయితే జరిగింది. ఈ అపార్ట్మెంట్లో అయితే ఒక 54 బ్లాక్స్ ఉన్నాయంట. ఇక్కడ ఆ 54 బ్లాక్స్లో ఇదైతే మనం వెళ్ళడానికి దారి అన్నమాట. ఎటు చూసినా కానీ మధ్యలో ఇల్లు అనేవి ఉండడం జరిగింది. ఓన్ వెహికల్ ఉంటే కానీ మనం ఇక్కడికి చేరుకోలేము. బస్ ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బంది. ఆటోలు కూడా తక్కువగా ఉన్నాయి. నడిచి వెళ్ళాలంటే వెళ్ళలేము. ఓన్ వెహికల్ అయితే ఏం కాదు. ఇక్కడైతే గృహప్రవేశంలో సత్యనావ్రతం అనేది వాళ్ళు చేయించుకుంటున్నారు. ఆ సత్యనావ్రతానికి మేము వెళ్ళడం జరిగింది. సత్యనావ్రతం అయితే ప్రారంభమయ్యింది. ఇదైతే బాల్కనీ అన్నమాట. ఈ బాల్కనీలో ఒక ఫ్లోర్కి 12 ఇండ్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇదైతే మా చెల్లె వాళ్ళకి వచ్చిన ఇల్లు అన్నమాట. ఏ విధంగా ఉందో చూడండి. ఇదైతే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఇది ఫస్ట్లో హాల్ అన్నమాట. వీళ్ళు టైల్స్ పెయింటింగ్ అనేది వేయించుకున్నారు. టైల్స్ వేయించుకున్నారు. ఇక్కడ సత్యనావ్రతం అనేది చేయించుకోవడం జరిగింది. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచి జరుగుతుంది. ఇంకా తర్వాత ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్లో ఒక సజ్జ మాత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిమైనింగ్గా సెల్ఫ్లు అనేవి వాళ్ళు కట్టించుకున్నారు. మళ్ళీ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇంకా తర్వాత బయటికి వెళ్తుంటే పక్కన ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది హాల్లోకి ఆ బెడ్రూమ్కి అన్నమాట ఈ బాత్రూమ్ అనేది. ఆ తర్వాత కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్లో కూడా వాళ్ళు టైల్స్ వేయించుకున్నారు. ఇక్కడ కూరాడ కుండలు అనేవి పెట్టుకొని పూజ చేసుకోవడం జరిగింది. పొద్దున్నే ఇదైతే ఇంకా బాల్కనీ. ఈ బాల్కనీ నుంచి మనం బయటకు చూసినట్టయితే చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లే. వీళ్ళకు రైల్వే ట్రాక్ అనేది చాలా దగ్గరలో ఉందన్నమాట. ఏ పొల్యూషన్ లేదు, కానీ రైల్ పొల్యూషన్ అనేది ఉందన్నమాట. కానీ ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఏ డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. సెకండ్ బెడ్రూమ్లో వీళ్ళు ఇక్కడ కూడా సెల్ఫ్లు వాళ్ళు వేయించుకున్నారు. టైల్స్ వేయించుకున్నారు. ఈ సెకండ్ బెడ్రూమ్కి ఇక్కడనే లోపలనే బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కిచెన్కి ఒక బెడ్రూమ్కి, హాల్కి అక్కడ ఒక బాత్రూము, ఇక్కడ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అనేది ఇచ్చారన్నమాట. ఇల్లు అయితే చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. మా చెల్లె వాళ్ళకి వచ్చింది 10వ ఫ్లోర్. ఇంకా పైనుంచి చూస్తే ఆ రోడ్ నుంచి మేమైతే రావడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఇక్కడ బస్ ఫెసిలిటీ కానీ ఏది కానీ లేదన్నమాట. మీరు ఇక్కడ కనబడుతుంది కదా రోడ్ అనేది, ఆ రోడ్ నుంచి ఇట్లా ఈ విధంగా వస్తే ఇది వీళ్ళ అపార్ట్మెంట్ అన్నమాట. రోడ్ అయితే బాగుంది, కానీ ఇంకా ఫెసిలిటీస్ అనేటివి